టాపిక్ ద్రవాల విద్యుత్ వాహకత. అసలు విద్యుత్ వాహకత అంటే ఏంటి? విద్యుత్ వాహకత అంటే ఒక పదార్థం తన గుండా విద్యుత్తును సులభంగా ప్రసరింపచేస్తే ఆ పదార్థం విద్యుత్ వాహకతను కలిగి ఉంది అంటాం కదా. విద్యుత్ వాహకత అనేది ఒక పదార్థ లక్షణం. ఓకే, స్వేదన జలం, త్రాగునీరు, కిరోసిన్, లవణ ద్రావణాలు, ఆమ్లక్షార ద్రావణాల్లో విద్యుత్ ఏ ఏ పదార్థాలు ప్రయాణిస్తుందో చూద్దాం. స్వేదన జలంలో విద్యుత్ ప్రయాణించదు. స్వేదన జలం విద్యుత్ బంధకం, గుర్తుపెట్టుకోండి. స్వేదన జలం అనేది విద్యుత్ బంధకం. త్రాగునీరు అనేది విద్యుత్ వాహకం. కిరోసిన్ విద్యుత్ బంధకం. లవణ ద్రావణాలు విద్యుత్ వాహకాలు. ఆమ్లక్షార ద్రావణాలు విద్యుత్ వాహకాలు. సో విద్యుత్ వాహకాలు అంటే ఇక్కడ ఏంటి? త్రాగునీరు, లవణ ద్రావణాలు, ఆమ్లక్షార ద్రావణాలు. ఓకే, ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న చూద్దాం. ఫస్ట్ వన్, కాపర్ సల్ఫేట్ సాధారణ నామం. కాపర్ సల్ఫేట్ సాధారణ నామం. ఫస్ట్ ఆప్షన్ మైలుతుత్తం, సెకండ్ ఆప్షన్ నవాసారం, థర్డ్ ఆప్షన్ సురేకారము, ఫోర్త్ ఆప్షన్ నాఫ్తలీన్. ఇక్కడ రైట్ ఆన్సర్ మైలుతుత్తం. కాపర్ సల్ఫేట్ సాధారణ నామం మైలుతుత్తం. నెక్స్ట్, నీటి విద్యుత్ విశ్లేషణలో వెలువడే వాయువు. ఫస్ట్ ఆప్షన్ ఆక్సిజన్, సెకండ్ ఆప్షన్ కార్బన్ డైఆక్సైడ్, థర్డ్ ఆప్షన్ హైడ్రోజన్, ఫోర్త్ ఆప్షన్ 1 మరియు 3. ఇక్కడ రైట్ ఆన్సర్ 1 మరియు 3, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నీటి విద్యుత్ విశ్లేషణ వెలువడే వాయువు ఆక్సిజన్ మరియు హైడ్రోజన్. నెక్స్ట్, విద్యుత్ విశ్లేషణ ఉపయోగం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ లోహాల సంగ్రహణ, సెకండ్ ఆప్షన్ లోహాలను శుద్ధి చేయుట, థర్డ్ ఆప్షన్ రసాయనాలను తయారు చేయుట, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. విద్యుత్ విశ్లేషణ ఉపయోగం ఏంటంటే లోహాల సంగ్రహణ, లోహాలను శుద్ధి చేయుట, రసాయనాలను తయారు చేయుట. ఈ 3 కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిలో విద్యుత్ వాహకం కానిది. ఫస్ట్ ఆప్షన్ కుళాయి నీరు, సెకండ్ ఆప్షన్ నదీ జలం, థర్డ్ ఆప్షన్ స్వేదన జలం, ఫోర్త్ ఆప్షన్ మినరల్ వాటర్. ఇక్కడ రైట్ ఆన్సర్ స్వేదన జలం. స్వేదన జలంలో విద్యుత్ ప్రవహించదు. విద్యుత్ వాహకం కానిది అన్నాడు కాబట్టి స్వేదన జలం. ఓకే, విద్యుత్ వాహకాలు ఏంటి? కుళాయి నీరు, నదీ జలం, మినరల్ వాటర్, ఇంకా త్రాగునీరు, లవణ ద్రావణాలు, ఆమ్లక్షార ద్రావణాలు. వీటన్నిటి గుండా విద్యుత్ ప్రసరిస్తుంది. నెక్స్ట్, వోల్టా ఘటములో ఏ శక్తి విద్యుత్ శక్తిగా మారుస్తుంది? ఫస్ట్ ఆప్షన్ రసాయన శక్తి, సెకండ్ ఆప్షన్ ఉష్ణ శక్తి, థర్డ్ ఆప్షన్ యాంత్రిక శక్తి, ఫోర్త్ ఆప్షన్ అయస్కాంత శక్తి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రసాయన శక్తి. వోల్టా ఘటములో ఏ శక్తి విద్యుత్ శక్తిగా మారుస్తుంది? రసాయన శక్తి విద్యుత్ శక్తిగా మారుస్తుంది వోల్టా ఘటములో. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా నిరోధించే పద్ధతి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఎలక్ట్రోప్లేటింగ్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? విద్యుత్ విశ్లేషణ, ఎలక్ట్రోప్లేటింగ్, లోహ సంగ్రహణం, స్వేదనం. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎలక్ట్రోప్లేటింగ్. ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా నిరోధించే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఓకే, ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఇంకా చూద్దాం. విద్యుత్ సహాయంతో ఒక లోహంపై మరొక లోహంను పోత పూయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. విద్యుత్ విశ్లేషణ పద్ధతి ద్వారా ఎలక్ట్రోప్లేటింగ్ చేయవచ్చు. తినుబండరాలను నిల్వ ఉంచడానికి తగరం పోత పూయబడిన ఇనుప డబ్బాలకు వాడతారు. వంతెనల నిర్మాణంలో, వాహనాల పరికరాల తయారీలో జింక్ పోత పూయబడిన ఇనుమును వాడతారు. ఆభరణాలు, అలంకరణ వస్తువులకు ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో పోత పూస్తారు. ఇంకా గాలిలోని నీటి ఆవిరి, ఆక్సిజన్ వల్ల తుప్పు పట్టే అవకాశం ఉన్న లోహాలపై ఎలక్ట్రోప్లేటింగ్ ద్వారా తుప్పు పట్టని లోహాల పోత పూస్తారు. ఓకే, ఇనుప తాళం చెవి, రాగి పలకలు ఇవన్నీ కూడా ఎలక్ట్రోప్లేటింగ్కి ఉదాహరణలు. ఇనుప వస్తువులు తుప్పు పట్టుకు నిరోధించే పద్ధతి ఎలక్ట్రోప్లేటింగ్. నెక్స్ట్, క్రింది వాటిలో విద్యుత్ విశ్లేషం కానిది. ఫస్ట్ ఆప్షన్ చక్కెర ద్రావణం, సెకండ్ ఆప్షన్ సోడియం, థర్డ్ ఆప్షన్ యూరియా, ఫోర్త్ ఆప్షన్ స్టార్చ్. ఇక్కడ రైట్ ఆన్సర్ సోడియం క్లోరైడ్. క్రింది వాటిలో విద్యుత్ విశ్లేషణం కానిది అన్నప్పుడు సోడియం క్లోరైడ్. నెక్స్ట్, క్రింది వాటిలో విద్యుత్ దేనిలో ప్రవహిస్తుంది? క్రింది వాటిలో వేటిలో విద్యుత్ ప్రవహిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ స్వేదన జలం, సెకండ్ ఆప్షన్ నూనె, థర్డ్ ఆప్షన్ కిరోసిన్,
ఫోర్త్ ఆప్షన్ ఉప్పు నీరు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఉప్పు నీరు. విద్యుత్ వాహకత కలిగినది ఉప్పు నీరు. స్వేదన జలం, నూనె, కిరోసిన్ అనేవి విద్యుత్ బంధకాలు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, మంటలకు దోహదపడే వాయువు. ఫస్ట్ ఆప్షన్ N2, సెకండ్ ఆప్షన్ O2, థర్డ్ ఆప్షన్ H2, ఫోర్త్ ఆప్షన్ CO2. ఇక్కడ రైట్ ఆన్సర్ మంటలకు దోహదపడే వాయువు O2, సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్, మొట్టమొదటిగా విద్యుత్ ఘటాన్ని తయారు చేసినది. ఫస్ట్ ఆప్షన్ వోల్టా, సెకండ్ ఆప్షన్ గాల్వనీ, థర్డ్ ఆప్షన్ ఎడిసన్, ఫోర్త్ ఆప్షన్ ఫారడే. ఇక్కడ రైట్ ఆన్సర్ వోల్టా. మొట్టమొదటిసారిగా విద్యుత్ ఘటాన్ని తయారు చేసింది వోల్టా.